హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ తో పాటు గ్రౌండ్ వైర్ కూడా ఒకటి కంపల్సరీగా రన్ చేస్తారు. అయితే ఈ గ్రౌండ్ వైర్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ పైన రన్ చేస్తారా, లైన్స్ మధ్యలో రన్ చేస్తారా, ఈ లైన్ కింద రన్ చేస్తారా అనే దాని గురించి ప్రీవియస్ గా మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ చేశాను. దీనికి కొంతమంది ఏమో ట్రాన్స్మిషన్ లైన్ పైన రన్ చేస్తారని, కొంతమంది లైన్ మధ్యలో రన్ చేస్తారని, మెజారిటీ పీపుల్ ఈ ట్రాన్స్మిషన్ లైన్ కింద గ్రౌండ్ వైర్ రన్ చేస్తారని చెప్పి ఓటింగ్ చేయడం జరిగింది. వాస్తవానికి హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో గ్రౌండ్ వైర్ అనేది ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ కు పైన ఉండేలాగా రన్ చేస్తారనమాట. ఎందుకు ఇలా రన్ చేస్తారు అంటే ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేది డైరెక్ట్ గా కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ను అటాక్ చేయకుండా ఈ గ్రౌండ్ వైర్ అనేది డైవర్ట్ చేస్తుంది అనమాట. జనరల్ గా ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి భూమి మీద ఉన్న ఎత్తైన వాటి మీద ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా బాగా హైట్ లో రన్ చేయడం వల్ల ఈ ట్రాన్స్మిషన్ కండక్టర్స్ మీద ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి. దీనివల్ల వోల్టేజ్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ వస్తుంటది. సో ఈ ప్రాబ్లమ్ ను ఓవర్కమ్ చేయడానికి ట్రాన్స్మిషన్ కండక్టర్స్ పైన ఈ గ్రౌండ్ వైర్ అనేది రన్ చేస్తారు. గ్రౌండ్ వైర్ అంటేనే ఏంది, ఎర్త్ కు కనెక్ట్ చేసిన ఒక లో రెసిస్టెన్స్ పాత్ అనమాట. కాబట్టి ఆ లైట్నింగ్ స్ట్రైక్ అనేది ఎప్పుడైతే ఈ గ్రౌండ్ వైర్ కు టచ్ అవుతుందో లో రెసిస్టెన్స్ ఉండడం వల్ల వెంటనే ఎర్త్ కు డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ విధంగా లైట్నింగ్ స్ట్రైక్స్ ని ఎర్త్ కు డైవర్ట్ చేస్తూ ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ను ప్రొటెక్ట్ చేయడానికి గ్రౌండ్ వైర్ అనేది ట్రాన్స్మిషన్ లైన్స్ పైన రన్ చేస్తారు అనమాట.